వేటన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కలెక్టర్స్ ఏరియాలోని ఒకరింట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఇట్టి సమాచారం అందుకున్న బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే డాగ్ స్క్వాడ్ ను తెప్పించి దొంగల ఆనవాళ్ల కోసం వెతికించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఏ అఫ్జుద్దీన్ వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి శ్రావణ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీ పడినట్లుగా వారి ఇంట్లో నుండి 14 తులాల బంగారం ఆభరణాలు, కిలో వెండి, 20,000 నగదు, 4 ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లగా ఒక బైక్ ను అక్కడే వదిలేసి వెళ్లారని సీఐ వెల్లడించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు. సీఐ వెంట 2 టౌన్ ఎస్ఐ మహేందర్, తాళ్ల గురిజాల ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. డోర్ ఓపెన్ చేసి చూసిన చూస్తే 2-3 చిట్టీలు పడుండే బయట. అయితే లోపలికి వెళ్ళిన బీరువాలో ఉండే బాక్స్ దివాన్ మీద పడేసి ఉంది హాఫ్ రూమ్లో పేపర్స్ అవి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసిన. అయితే మామూలుగా లాకర్ది కబోర్డ్ది లాకర్ ఇట్లా గుంజారు, కానీ వాళ్ళు ఏం లేకుండే. బీరువా మళ్ళీ ఓపెన్ చేసి పెట్టేసారు. బ్యాగులు అవి ఇవన్నీ చిందర చిందర పడేసింది. ఓపెన్ చేసి ఓపెన్ ఇట్లా చేసి చూసేసరికి లాకర్ పలగొట్టారు. ఇటు అటు ఇటు సైడ్ సిల్వర్ది ఉండే, కేజీన్నర సిల్వర్ ఉండే, ఇటు సైడ్ గోల్డ్ ఉండే, రింగ్స్, ఉంగర మన చైన్లు, మాటీలు, హారం, నక్లీస్లు, అన్ని చిల్లర చిల్లర బంగారం దాదాపు 30 తులాల వరకు ఉంటాయి మొత్తం అన్ని కలిపి. అన్ని దేని దానికి సపరేట్ అన్ని పెట్టి ఉంచిన. అవన్నీ తీసి మొత్తం ఎల్లడన్నా వేసుకొని కిందన పడేసారు మొత్తం. అవి ఇంకా చిన్న చిన్న లక్ష్మీ బిళ్ళలవి లాకెట్స్ అన్నీ పోయినాయి. డబ్బులు 20,000. ఇటు సిల్వర్ ఐటమ్స్ పెట్టిన సైడ్ ఉండే, అలా వెండి కాయిన్స్ కూడా ఉండే, ఇంకా లక్ష్మి, వినాయకుడి అవి ఇవన్నీ. దొంగతనం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉండగానే వాళ్ళ అపోజిట్ బెడ్రూమ్లో తాళాలు పలగొట్టి దొంగతనం అయిందని చెప్పేసి వాళ్ళ 14 తులాలు బంగారం, కిలోన్నర అయింది, 4 బైక్లు టీమ్స్ అని ఫామ్ చేసిన డాష్ తీసుకొచ్చింది. సీసీ కెమెరాలను వెరిఫై చేసిన ప్రతిదానికి ఒక ఫామ్ చేసిన దానికి వెరిఫై చేసి తదుపరి మళ్ళీ ఏమైనా తెలియదు.